డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. అంటే మీరు సైలెంట్ గా ఉంటే తను చెప్పిందంతా నిజమే అనుకుంటారు కదా ఎవరైనా. నిజమే అనుకోవడానికి కూడా సార్ ఒక బేస్లెస్ ఎలిగేషన్ విన్న వెంటనే మనిషికి తెలుస్తుంది సార్ అది నిజమా కాదా అనేది. అంటే నేను నార్మల్ నాకు ఫోన్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాను. చెప్పండి. బేస్లెస్ ఎలిగేషన్ వేసినప్పుడు ఒక ఎలిగేషన్ ఒక ఇంటర్వ్యూకి మాటకు పొందడం లేదు సార్. ఇందాక ఏదో RTV అనే వాళ్ళు లైవ్ లో కాల్ చేసి మాట్లాడమన్నారు. మాట్లాడాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ స్కిప్ చేసేసి నా ఫ్యామిలీ జోలికి వెళ్తున్నారు. నా ఫ్యామిలీ నా ఫాదర్ ని డైరెక్ట్ గా టీవీలో చూపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఎందుకు సార్ అసలు ఎక్కడ కనిపించట్లేదు? వాళ్ళ ఫాదర్ పేరు చూపించట్లేదు. ఏంటి ఆడవాళ్ళ పెత్తనం చూపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఒక మేలే కదా, ఆయన వచ్చి చెప్పాలి కదా నా కూతురికి అన్యాయం జరిగిందని టీవీలో. ఎందుకు చెప్పట్లేదు అతను? ఏమో అండి, ఫాదర్ కదా, మరి బయటకు రావడానికి ఆయన ఇబ్బందిగా. మా ఫాదర్ ఇంటికి వెళ్ళి మా ఫాదర్ ని టీవీలో చూపిస్తున్నారు సార్. కొడుకుని కండమే తప్ప పాపం. రెస్పెక్టెడ్ ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ ని టీవీలో చూపించడం ఇప్పుడు తప్పు చేసి అనుకోవచ్చండి. కరెక్ట్. ఇవన్నీ మీరు లైవ్ లోకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నేను అడుగుతాను సార్, డెఫినెట్ గా మాట్లాడమంటే మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళ మదర్ అయితే తన పక్కనే ఉన్నారు కదండి ఫస్ట్ నుంచి కూడా. సార్ అసలు విడిపోవడానికి రీజనే వాళ్ళ మదర్ సార్. వాళ్ళ మదర్ ఫస్ట్ నుంచి కాదండి, మొదటి నుంచి ఉంది. ఆవిడ బెడ్రూమ్ లో కూడా వచ్చి పడుకుంటది. ఆవిడకి అసలు ఒక సెకండ్ కూడా డోర్ బాధేస్తుంది ఆవిడ డోర్ ఎత్తే. అలాంటి నేచర్ ఆవిడది. ఇప్పుడు కాదు, నేను 10 ఏళ్ల నుంచి చూస్తున్న మనుషులు ఉండాలి. నాకు కొత్త కాదు, మీ అందరికి కొత్త కానీ నాకు కొత్త కాదు. వాళ్ళు ఒకటే అండి, వాళ్ళ అలిగేషన్ ఏంటంటే మీరు ఉమనైజర్ గా ఉన్నారు. ఎలిగేషన్ ఉమనైజర్ కదా సార్. నేను ఒక్కటే క్వశ్చన్ అడగదలుచుకున్నానండి. నువ్వు ఉమనైజర్ అనేసి వదిలేసాను అంటున్నావు. 4 years బ్యాక్ వదిలేసావు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. 4 years నుంచి మన ఇద్దరం ఒక గడపలో లేము అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో 2 ఏళ్ల క్రితం కాల్ చేసాడు అంటున్నారు. ఇంకొక ఇంటర్వ్యూలో సంవత్సరం క్రితం కాల్ చేసాడు అంటున్నారు. 4 ఏళ్ల నుంచి ఒక గడపలో లేకపోతే ఇవి ఎలా జరుగుతున్నాయని ఎవరు అడగట్లేదు. వాళ్ళే చూపిస్తున్నారు 4 ఏళ్ల నుంచి కలిసి లేరని. మీరు సినిమాలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి అసలు మీ బిహేవియర్ లో మొత్తం చేంజ్ వచ్చింది. ఒక విషయం నేను ప్రతిరోజు కూడా రోజు ఒక అమ్మాయితో ఉండాలి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ తప్ప. ఒక విషయం చెప్తున్నాను సార్, నేను లైవ్ లో మాట్లాడతాను కానీ ఇప్పుడు చేశారు కాబట్టి మీకు మాట్లాడుతున్నాను. ఇది ఆఫ్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ అనుకున్నా ఆఫ్ రికార్డ్ అనుకున్నా మీ ఇష్టం. నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఎలిగేషన్స్ వేయడం వెరీ సింపుల్ సార్. ఇప్పుడు ఎలిగేషన్స్ ఏం వేస్తున్నారు? రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాను అంటున్నారు. రోజుకు ఒక అమ్మాయితో తిరిగి నన్ను 4 years బ్యాక్ వదిలేసిన మీరు ఈ 4 years గా 35-38 ఏదో ఫిగర్ టీవీలో చూపిస్తున్నారండి. ఐఎమ్ నాట్ షూర్. ఎందుకు ఈ 4 ఏళ్లగా మీరు బయటకు రాలేదు? ఈ రోజే ఎందుకు? 4 ఏళ్లగా నా మీద పెట్టిన పోలీస్ స్టేషన్స్ లో దిశలో కేసు పెట్టారు కదా, ఆ రోజు దిశలో మీరు ప్రూవ్ చెయ్యాలి కదా. ఈ సాక్ష్యాలు తెచ్చి స్టేషన్ లో CA గారి ముందు, లేకపోతే ఒక రైటర్ సాయి గారు మీరు ఏమనుకోకుండా 5 నిమిషాలు మీరు, ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో ఆవేదన ఉంది, అర్థమవుతుంది. ఒక 5 నిమిషాలు అంటే మళ్ళీ ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది కదా సాయి గారు, అంటే వేరేలా అనుకోవద్దు. మీరు రెండు రీజన్స్ అండి. ఒకటి, నేను బయట ఉన్నాను సార్, నా ఫ్యామిలీ మెంబర్స్ ని కొంచెం సంభాళించుకోవడం నాకు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, నాకు అసలు హెల్త్ కండిషన్ బాగా, నేను మాట్లాడను. నేను తప్పించుకోవడానికి నేనేం ట్రై చేయట్లేదండి. ఎందుకంటే నేను జస్ట్ మీకన్నా ఒక అరగంట ముందు వేరే న్యూస్ ఛానల్, దాని ముందు వేరే న్యూస్ ఛానల్ తో మాట్లాడే నెక్స్ట్ అండి. ఎందుకంటే అడుగుతున్న మాటలు బేస్లెస్ అని తెలిసి ఇప్పుడు ఎవరో కొత్తగా ఈ రోజు అంటగట్టారు, ఒక గంట క్రితం డ్రగ్స్ అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు వైజాగ్ లో డ్రగ్స్ అనేది ఏదో ట్రెండింగ్ లో ఉంది. సో ఇప్పుడు డ్రగ్స్ అనే టాపిక్ అయితే ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నేను ఒక ప్రొఫెషనల్ మూవీ యాక్టర్ అండి. నా అందాన్ని కాపాడుకోవడానికి సంవత్సరాలు బట్టి ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి రోజుకు ఒక పూట తినే వ్యక్తిని. గత 10 ఏళ్ళగా రోజుకు ఒక పూట తినే వ్యక్తిని. నన్ను నువ్వు ఆల్కహాల్ కి బానిసవో, డ్రగ్స్ కి బానిస, మీరు ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటున్నారు, అవి డ్రగ్స్ ఏమో అనేది తన డౌట్ సార్. నేను ఒక మాట చెప్తాను సార్, 4 years నుంచి నా దగ్గర లేనని చెప్తున్న ఆవిడే నేనేం చేస్తున్నాను ఆవిడ ఎలా చెప్తుంది సార్? అది జనం ఎలా నమ్ముతున్నారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నా ఇంట్లో నిన్నే ఆవిడ వెళ్ళిపోయింది సార్, లేదా ఒక 10 రోజుల క్రితం వెళ్ళిపోయింది. తేజ ఇది చేస్తాడు అని ఆవిడ చెప్తే మీరు నమ్మండి. సరే, ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే తను 3 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయింది కాబట్టి నిన్న ఎందుకు వచ్చిందంటారు? అసలు ఏంటి సార్? యాక్చువల్లీ నేను 2 months బ్యాక్ ఒక సినిమా ఆఫీస్ ప్రెస్టీజియస్ గా ఓపెన్ చేసుకున్నానండి. నాకు ఒక 4 months బ్యాక్ నాకు ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను సస్పెండ్ అయిపోయినా అన్నారు. ఇట్స్ నాట్ సస్పెన్షన్. ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది అంతే. అది మీ ఫ్యామిలీ ఇష్యూ వల్ల కాదా?
అది మా ఫ్యామిలీ వీళ్ళ ఫాదరే నా మీద ఇన్అప్రోప్రియేట్ కంప్లైంట్స్ త్రూ బ్యాక్ ఛానల్ నా పై ఆఫీసర్లకు పెట్టేసరికి నా పై ఆఫీసర్లు నా పై చేసిన ప్రెషర్ అండ్ ట్రబుల్ కి నేను ఆఫీస్ కి వెళ్లకుండా లీవ్ లో ఉన్నానండి. ఎవరు ఉద్యోగం, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ని, నా ఉద్యోగం ఎవరు తీయలేరు సార్. ఎన్ని చేసినా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నాలా గెజిటెడ్ ర్యాంక్ లో ఉన్న ఆఫీసర్ ని తీయాలంటే ఒక కమిటీ వేయాలండి. అదేమంత సింపుల్ కాదు. నువ్వు మాని నేను తీసేసావు, నేను సస్పెండ్ చేస్తావు అన్నంత ఈజీ కాదు. ఈక్వల్ టు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ నాకు నేవీలో. అవును అవును. సో ఎవరు తీసేయలేరండి. నేను లీవ్ లో ఉన్నాను. ఇప్పుడు నేను సినిమా చేసుకున్నాను సార్. మీరు సస్పెండ్ అయ్యారని చెప్తున్నారు కదా, మీరేమో లీవ్ లో ఉన్నారు అంటున్నారు. సస్పెండ్ అయితే సస్పెండ్ చేసినట్టు ఆఫీస్ వాళ్ళని గానీ వీళ్ళని గానీ ఒక ఆర్డర్ చూపించమనండి సార్. సస్పెన్షన్ అంటే అవతల వాళ్ళు తీసేయడం. ఇప్పుడు నిన్నటి నుంచి జరిగినటువంటి డిస్టర్బెన్స్ అంతా మీకు నిజంగా ఇబ్బంది ఉండదా మీ జాబ్ పరంగా? ఉంటది సార్, డెఫినెట్ గా ఉంటది. డిసిప్లినరీ యాక్షన్ ఏమి ఉండదు అంటారా సార్? డిసిప్లినరీ యాక్షన్ వేసుకుంటారు. మన జెన్యూనిటీ, ఇప్పుడు తప్పు చేశానో లేదో మీరు నమ్మకపోయినా ఎవరు నమ్మకపోయినా నాకు తెలుసు కదా నేను చేశానో లేదో. సో నేను ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండో ఒక నెల రోజుల తర్వాత అయినా నేను తప్పు చేయలేదు. వెంకట సాయి గారు పాప మాట్లాడుతుంది. పాప మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పింది, అలాంటి డాడీ వద్దు, కనీసం నాతో మాట్లాడట్లేదు అంటే. చిన్న పాప 8-10 సంవత్సరాలు ఉన్న పాప అబద్ధాలు చెప్పదు కదా. ఒక మాట నేను మీకు అడుగుతాను సార్. దిస్ ఈజ్ ఆల్ సెంటిమెంటల్ సెంట్రిక్ వర్డ్స్ అండి. దిస్ ఈజ్ రాంగ్ పోర్ట్రేయల్. ఫస్ట్ యాజ్ ఏ ఫాదర్ గా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా వెంకట సాయి గారు. యాజ్ ఏ ఫాదర్ గా అంటే తనకు సర్జరీ చెప్పండి ప్లీజ్. నాకు గట్టిగా మాట్లాడాలి. ఓకే నో ఇష్యూ, కంటిన్యూ సార్. పాప నా దగ్గర గనక 10 రోజులు ఉంటే నేనేం మాట్లాడమంటే అది మాట్లాడతాను సార్ టీవీలో. దట్ ఈస్ చిన్నపిల్లల నైజం. అది మనందరికీ తెలుసు. ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోకపోయినా మన పిల్లలకి అమ్మ నిన్ను అడిగితే ఇలా చెప్పమ్మా అని అంటే మనం ఏం చెప్తారు. ఇది ఫస్ట్ విషయం. ఆ పిల్ల వయసు మెచ్యూరిటీతో తన ఓన్ గా మాట్లాడే ఏజ్ తనది కాదు. ఇంకొకటి, ఆ పిల్ల ఎత్తుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. ఏనాడు నాకు చూపించడానికి కూడా ఇష్టపడలేదు. పాపను పెట్టుకునే 4 ఏళ్ల నుంచి నాతో ఆడుకుంటారు. ఫస్ట్ థింగ్. మీరు అసలు ట్రై చేయలేదా పాపని కలవడానికి? పాపని ట్రై చేసిన సందర్భాలు లక్షల్లో ఉన్నాయండి. నేను ఈ మధ్యలో ఈ 4 ఏళ్లలో 2-3 సార్లు పాప స్కూల్కి వెళ్ళి దొంగతనంగా కూడా కలిశానండి. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్. మీడియాలో పెట్టుకుని నా కుటుంబ పరువు నేను తీసుకోలేక ఊరుకుంటున్నానండి. వెంకట సాయి గారు ఓకే, తనేమంటుందంటే పాప స్కూల్ కి వెళ్ళి నేను పాపను కలిసి తీసుకున్న రీసెంట్ ఫొటోస్ కూడా ఒక 3 నెలల క్రితం పాపను కలిసి స్కూల్లో ఫొటోస్ ఉన్నాయి. 1 సంవత్సరం క్రితం పాప ఋషికొండ దగ్గర కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడిలో భరతనాట్యం ప్రోగ్రామ్ చేస్తుందని తెలిస్తే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చూసిన ఇవి ఉన్నాయి. పాపకు బాగాలేకపోతే నేను వెళ్ళలేదని చెప్తున్నారు. బాగాలేదని ఎవరండి నాకు కమ్యూనికేట్ చేశారు? అది తెలియని కూడా తెలియదు సార్ బాగాలేదని. ఓకే, అంటే పాప హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం అసలు తెలియదు అంటారు మీరు? సార్ పాప హాస్పిటల్లో అడ్మిట్ అయిందన్న విషయం ఆవిడ అడ్మిట్ అయిపోయిన తర్వాత నాకు కమ్యూనికేట్ చేశారు సార్. టు బి ఫ్రాంక్లీ నేను వెంటనే మా ఫాదర్ కి చేశాను. మీకైనా తెలిసిందా అంటే మాకు తెలిసిందిరా, మేము చూడడానికి వెళ్ళాము, నీకు ట్రై చేసాము, నీ ఫోన్ దొరకలేదు, నిన్న నైటే వెళ్ళాం మేము, మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోయిందంట అన్నారు. మరి నేను ఎలా డాడీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను రానివ్వరు కదా, నేను ఎలా చూడాలి పాపనే, మీరైనా ఒకవేళ వెళ్ళగలిగితే వెళ్ళి ఒకసారి వీడియో కాల్ చేసి చూపించండి, టెన్షన్ వస్తుంది నాకంటే. భయం ఏమి లేదురా, అంత డేంజర్ ఏం కాదు, చిన్నదేలే, క్యూర్ అయిపోద్దిలే, కంగారు పడక అని చెప్పారు. రీసెంట్ గా పాపతో ఎప్పుడు మాట్లాడారు? రీసెంట్ గా సార్ నేను ఒక 3 months బ్యాక్ అనుకుంటానండి, అరౌండ్, నాకు డేట్లు గుర్తులేవు. నేను పాప స్కూల్కి వెళ్ళానండి. ఏమండి ఒక్క పాప అంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసున్న పాప అంటే 3 నెలల నుంచి కన్న కూతుర్ని కలవలేదంటే నిజంగా తప్పు మీలోనే ఉంది కదా. మీకు ఒక విషయం చెప్తానండి, కలవడానికి యాక్సెస్ లేకపోతే మీరు ఒక పని చేయండి సార్. ఆ పాప నా దగ్గర నా కస్టడీలో ఒక 3 నెలలు ఉంచండి. నేను కలవనివ్వకపోతే వాళ్ళ మదర్ కలవగలదా? కనీసం మీరు ఎవరైనా కల్పించగలుగుతారా అట్లీస్ట్? సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఇంటికి నన్ను రానివ్వరు, ఆ అమ్మాయిని నాకు చూపించరు, నేను ఫోన్ చేస్తే నన్ను బ్లాక్స్ లో ఉంటాను. సరే అండి, ఓ పని చేద్దాం. వినండి సార్, ఫస్ట్ when you are asking a question you have to listen the pain of others. ఇట్ ఈస్ నాట్ సింపుల్. ఎలిగేషన్ వేయడం చాలా సింపుల్. మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నా బాధ తెలుసుకోవాలి కదా, ప్రతిదీ చెప్పండి. ఓకే అంటే కాదు నేను దీనికి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. నేను ఏమంటున్నానంటే సార్, నేను ఆ ఈవిడ్నే ఇదే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది సార్, గవర్నమెంట్ ది, వాళ్ళు పెట్టిన కేసుల వల్ల పిలిచారు సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి యాక్చువల్ గా. వాళ్ళు పిలిచి
వాళ్ళని వెళ్ళి అడగండి సార్. సాక్ష్యం అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో సాక్ష్యాలు చెప్పించలేను కదా సార్. వాళ్ళని వెళ్ళి అడగండి సార్. అమ్మ మీ డాడీ వచ్చాడు మాట్లాడంటే మా మమ్మీ చెప్పింది మా డాడీ ఎప్పుడో చచ్చిపోయాడని, ఈడు మా డాడీ కాదు అంది. అక్కడ కూడా ఆ పాప అలానే మాట్లాడింది ఆ రోజు. చాలా గుండె పగిలిపోయేలా ఏడ్చానండి వాళ్ళ ముందే నేను. సరే ఇదంతా వదిలే అమ్మా, కలిసిపోదాం, ఎందుకు గొడవలు అంటే, నాకు ఈడు వద్దు మేడం, 3 కోట్లు ఇమ్మనండి, నేను డివోర్స్ సంతకం పెడేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.